అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం ఫిబ్రవరి మాసం 5వ తేదీ బుధవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఏ పని మొదలుపెట్టినా కావట్లేదా? పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా? శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా? ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా? వీటన్నిటికీ ఒకే ఒక్క నరకోశ నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు. ఆర్డర్ కొరకు మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ 9000706402. కుంభరాశి వారికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు. ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి గృహమున సంతోషంగా గడుపుతారు. ఉద్యోగమున ఉన్నత అధికారులతో ఆదరణ ఏర్పడుతుంది. ఆప్తుల నుంచి శుభవార్తలు అందిన ఆకస్మిక ధనవస్తు లాభాలు ఏర్పడిన చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని ఏర్పరుస్తుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారం లాభసాటిగా సాగున ఉద్యోగాలలో సమస్యలు తొలగున కుటుంబ సభ్యులతో గృహమున సంతోషంగా గడుపుతారు. ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది. పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందిన వ్యాపారమున ఆప్తుల నుంచి పెట్టుబడులు అందిన స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటా బయట అందరిలోనూ గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో ఆశించిన రీతిలో రాణిస్తుంది. ఉద్యోగాలలో మరింత అనుకూలత ఏర్పడుతుంది. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన సంఘంలో ప్రముఖుల ఆదరణ ఏర్పడుతుంది. విలువైనటువంటి వస్తు లాభాలు ఏర్పడిన నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన వ్యాపార ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి. ఒక వ్యవహారంలో పెద్దల సహకారం లభిస్తుంది. ఒక శుభవార్తను వింటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు. మంచి కాలమనే చెప్పవచ్చు. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. మీ యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. అవసరానికి ధనం లభిస్తుంది. ప్రారంభించినటువంటి పనిలో కొన్ని ఇబ్బందులు తొలగున స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలలో మీరు ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు. పురోగతి ఏర్పడుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక విషయాలు ఆచితూచి ముందుకు సాగుతారు. తోటివారి సహకారంతో పనులు పూర్తి చేస్తారు. శారీరక శ్రమ తగ్గుతుంది. ఏ నిర్ణయం తీసుకున్నా పెద్దలను సంప్రదించుకున్నా తీసుకోవద్దు. అదేవిధంగా ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగంలో కలిసి వస్తుంది. సానుకూల ఫలితాలు ఏర్పడిన మానసికంగా దృఢంగా ఉంటారు. ఆస్తిని క్రమంగా వృద్ధి చేస్తారు. సానుకూల ఫలితాలు లభిస్తాయి. బంధుమిత్రులతో సహకారంతో అనుకున్న దాన్ని సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. నిరంతర సాధనతో విజయాలను సాధిస్తారు. తోటివారి సహకారం లభిస్తుంది. ఏ నిర్ణయం తీసుకున్నా అనుకూలమైనటువంటి నిర్ణయాలు వెలువడిన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇంట్లో వారితో ఆనందంగా గడుపుతారు. మనోబలంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఏర్పరుస్తాయి. బుద్ధిబలం కాపాడుతుంది. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. ఉద్యోగ విషయాలు మిశ్రమంగా ఏర్పడిన ఆశయాలు నెరవేరిన వ్యాపారంలో లాభాలు ఏర్పడిన వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. కొత్త బాధ్యతలను చేపడతారు. ఆర్థికంగా ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. మీ యొక్క ప్రతిభ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. మంచి జీవితాన్ని ఏర్పరచుకుంటారు. వివాదాలకు దూరంగా ఉంటారు. మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. కొన్ని సంఘటనలు మనోవిచారాన్ని కలిగించే అవకాశం ఉంది. అనవసరమైనటువంటి ఖర్చులు జరగకుండా జాగ్రత్త వహిస్తారు. ఉద్యోగంలో విజయాలు ఏర్పడిన దైవబలం అనుకూలిస్తుంది. మీలోని పట్టుదల మనోధైర్యం గొప్ప ఫలితాలను తెచ్చిపెడుతుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు. అవసరానికి ఆదుకునేవారు ఏర్పడిన ఆత్మీయులతో విభేదాలు రాకుండా చూసుకుంటారు. ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు. మాట విలువను కాపాడుకుంటారు. శ్రమ తగ్గుతుంది. అనుకోని విధంగా ఆర్థిక అవసరాలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో అనుకూల
అనుకూలత ఏర్పడుతుంది. సమాజంలో కీర్తిని గడిస్తారు, అనుకున్న దాన్ని సాధిస్తారు, ఒత్తిడి తగ్గుతుంది, కీలక బాధ్యతలు ఏర్పడిన సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది, ఆర్థికంగా ఎదుగుతారు, అదృష్టం వరిస్తుంది. మనోబలంతో ముందుకు సాగి సంకల్పాలను అమలు చేస్తారు. స్థిరాస్తి వ్యవహారాలు కలిసి వస్తాయి. బంధుమిత్రులతో కలిసి నిర్ణయాలను తీసుకుంటారు. ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. అనవసరమైనటువంటి వివాదాలలో తలదూర్చవద్దు. ఉద్యోగంలో మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. వివాదాలకు తావివ్వవద్దు. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. అదేవిధంగా ప్రారంభించబోయే పనుల్లో తెలివితేటలతో ముందుకు సాగుతారు. మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది. దైవ బలంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు. బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది. ఉద్యోగంలో శుభ ఫలితాలు వెలువడిన ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపారంలో తగు జాగ్రత్తలు అవసరం. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఏ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.